హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిందూపూర్ భరత్ బ్లాగ్స్. ఈరోజు నా ఫస్ట్ రియల్ ఎస్టేట్ వీడియో. ఫస్ట్ మంచిది, చాలా మంచి ఫ్లాట్స్ వెతికి పట్టుకున్నాను అనమాట. ఈ ఫ్లాట్స్ చాలా వెరీ రీజనబుల్ ప్రైస్ అంటే అంత ఇంత కాదు. ఇంకోటి, ఈ ఫ్లాట్స్ ఎవరికి ఉపయోగపడతాయి, ఎక్కడుంది, లొకేషన్ ఎక్కడ, నా చుట్టుపక్కల చూస్తా ఉంటారు నేచర్ ఎట్లుంది అని చెప్పేసి. నేచర్ ఎట్లుంటుంది, చాలా బాగుంటుంది, మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లే ఈ ప్లాట్స్ కి ప్రమోటర్ ఒక ఆయన ఉన్నారు, నవీన్ బ్రదర్ అని చెప్పేసి. బ్రదర్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను. బ్రదర్ నమస్తే. హలో బ్రదర్. ఈయన వచ్చేసి మిస్టర్ నవీన్ కుమార్, ఈ ప్లాట్స్ కి ప్రమోటర్. బ్రదర్ చెప్పండి, ఇక్కడ ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి? సార్ ఇక్కడ 160 వస్తాయి సార్ టోటల్ గా. మొత్తం అన్ని ఎన్ని ఎకర్స్ ఉంది? 8 ఎకరాలు. 8 ఎకరాలు అంటే 30-40 సైట్స్ ఎన్ని ఉన్నాయి? 30-40 130 ఉన్నాయి. ఏం రేట్ పడుతుంది సార్ ఒక సైట్? 6 లక్షలు. 6 lakhs. దానికి లోన్ ఫెసిలిటీ ఏమన్నా ఉందా? లోన్ కొనడానికి లోన్ లేదు, బట్ ఇల్లు కట్టడానికి అయితే ఉంది. ఇల్లు ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి కన్స్ట్రక్షన్స్ కి లోన్ అవైలబిలిటీ ఉంది. సో బ్యాంక్ లో లోన్ వస్తుంది అంటే ప్లాట్స్ ప్రాబ్లం లేనట్టే. క్లియర్ టైటిల్స్, అన్ని క్లియర్ టైటిల్స్. ఓకే. ఇక్కడ నుంచి హిందూపూర్ ఎన్ని కిలోమీటర్స్? 15 కిలోమీటర్స్ వస్తాయి. 15 కిలోమీటర్లు 20 minutes లో జర్నీ చేయొచ్చు అనమాట. లేపాక్షి వచ్చేసి 5 కిలోమీటర్స్ కదన్నా? 5 కిలోమీటర్స్ లేపాక్షి. ఇక్కడ నుంచి కొడికొండ 10 కిలోమీటర్స్. 10 కిలోమీటర్స్. మీరు చుట్టుపక్కల అన్ని ఇండస్ట్రియల్ ఏరియాసే. అంటే ఇంకోటి, చుట్టుపక్కల అంటే దగ్గర ఉంది అనుకున్నారు, 5 కిలోమీటర్స్ అబోనే కదా. 10 కిలోమీటర్స్ రేడియస్ ఫ్యాక్టరీస్ ఉంది, ఇండస్ట్రీస్ ఉంది. కియా కూడా దగ్గర, కూడా చాలా దగ్గర అండి. 20 కియా వాళ్ళు కూడా కొన్నారంట కదా? తీసుకున్నారండి. 30 ప్లాట్లు తీసుకున్నారు. రైట్. 30 ఫ్లాట్లు కియా వాళ్ళు కూడా కొనుక్కున్నారు. అంటే కియా అంటే ఆ వాళ్ళు కాదు, అక్కడ పనిచేసేవాళ్ళండి. కియాలో పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడ 30 ఫ్లాట్లు తీసుకున్నారంట. ఇంకోటి, ఇక్కడ జల్దీ అయిపోతాన్నా ఎట్లా అని చెప్పిన దానికి, ఇప్పుడు వర్షం వస్తాన్నా కూడా నేను వెతుక్కొని వచ్చి బ్రదర్ని పట్టుకొని మరీ వీడియో చేస్తున్నాము. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్. 6 లక్షల రూపాయలకి 30-40 సైట్ దొరకడము కళ చాలా మందికి, చాలా కళ. ఇంకొకటి ఏమంటే, ఆల్ ఫెసిలిటీస్, 24/7 సెక్యూరిటీ, సీసీ కెమెరాస్, డ్రైన్ వాటర్ కనెక్షన్, ఈచ్ సైట్ కి వాటర్ కనెక్షన్, ప్రతి సైట్ కి వాటర్ కనెక్షన్. ఆ ట్యాప్స్ కూడా చూపిస్తాను రండి, కనెక్షన్ పైప్స్. ఇది వచ్చేసి వాటర్ కనెక్షన్ కదా అనేది. అదేమిది? అది వచ్చేసి వేస్ట్ వాటర్ డ్రైన్ కావడం. ఓకే, రైట్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ప్రతి ఫ్లాట్ కి నంబర్స్ ఇచ్చారా? నంబరింగ్ ఆల్రెడీ వేసేసాం సార్, మీరు చూడొచ్చు డైరెక్ట్. ఓకే, అన్ని వేసేసారు అయితే నంబర్స్. 30-40 సైట్ అనేది కరెక్ట్ అండి. ఇప్పుడు ఇది ఎల్లో కలర్ రాల్ ఉంది కదా. ఓకే. ఈ ఎల్లో కలర్ రాల్ అంతా 30-40. ఎల్లో టు ఎల్లో. ఇది ఒక సైట్ అన్నమాట. ఇది ఒక సైట్, అది మళ్ళీ దాని వెనక ఇంకొక సైట్. 30 ఇట్లా 40. కరెక్ట్ సార్. వెరీ గుడ్. అంటే ఫేసింగ్స్, ఏ ఫేసింగ్ సపరేట్ ఫేసింగ్స్ ప్రైజెస్ వేరియేషన్ ఉంటుందా? లేదు, మన లేఅవుట్ లో అయితే అలా ఏం లేదండి. ఓకే. మన లేఅవుట్ లో బేసికల్ గా మనము లేఅవుట్ చేసిందే వాస్తుని బేస్ చేసుకుని లేఅవుట్ డిజైన్ చేస్తాం. ఓకే, వెరీ గుడ్. సో కాబట్టి మన లేఅవుట్ లో మెజారిటీ ప్లాట్స్ వచ్చేసి ఈస్ట్ టు వెస్ట్. రైట్. ఎక్కువ ఈస్ట్ వెస్ట్, కొన్ని సౌత్ వెస్ట్ ఉంది, మళ్ళీ నార్త్ ఈస్ట్ కూడా ఉంది. నార్త్ ఈస్ట్ కార్నర్ అది ఎక్కువ పోతుంది కదా, నార్త్ ఈస్ట్ కార్నర్ ఎక్కువ పోతుంది. రైట్. ఓకే. వేరే యూజువల్ గా మీరు వేరే లేఅవుట్స్ లో తీసుకుంటే ఎక్కువ సౌత్ వచ్చేది, వెస్ట్ వచ్చేది ఉంటది. మన దగ్గర ఈస్ట్ వెస్ట్, నార్త్ ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్. బ్రదర్, ఇప్పుడు ఇక్కడ ఒక సైట్ కొంటారు అనుకోండి, వాళ్ళు ఇప్పుడు ఈ సైట్ కొనే వాళ్ళు మెయిన్ పాయింట్ ఇండస్ట్రియలిస్ట్. కరెక్ట్. ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ లో వర్క్ చేసే వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు. ఎక్కడో లాంగ్ లో ఉంటారు వాళ్ళు. ఇక్కడ ఫ్యాక్టరీస్, చుట్టుపక్కల ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఎయిర్పోర్ట్ లో దిగగానే దేవనల్లి ఎయిర్పోర్ట్ ఎంత కిలోమీటర్లు? ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 70 కిలోమీటర్లు. వాళ్ళు కార్ లో వచ్చేసి ఇక్కడ ఉండి చాలా మంది ఊర్లో తీసుకుంటున్నారు. బట్ వాళ్ళు ఇక్కడ కానీ సైట్లు తీసుకొని మంచి విల్లా కట్టుకున్నారంటే పీస్ ఆఫ్ మైండ్. కరెక్ట్ అండి. ప్రకృతితో చుట్టూ హిల్ స్టేషన్ ఏరియా మీరంతా చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని కొండలు, అంత ఫారెస్ట్ చాలా బాగుంది.
ఇంకోటి ఈ ఏరియా అంతా డేంజర్ ఏం లేదు కదా? ఏం లేదండి, మనకు ఇది స్టేట్ హైవేనే అండి ఇది. అవునవును. సో రోడ్ పక్కనే ఉంది మన లేఅవుట్ కూడా. ప్లస్ మన లేఅవుట్ కి అన్ని పక్కల మనకు కాంపౌండ్ వాల్ వచ్చేస్తుంది, అంటే కంప్లీట్ గా సెక్యూరిటీ వచ్చేస్తుంది. టోటల్ లేఅవుట్ కాంపౌండ్ వాల్ వస్తుంది, కాంపౌండ్ వాల్ ఉంటది, మళ్ళీ CCTV సర్వేలెన్స్ కూడా ఉంటది. మొత్తం లేఅవుట్ అంతా లేఅవుట్ మొత్తం ఉంటుంది. ఇది రోడ్ వస్తుంది అన్నది రోడ్ సార్ ఇది ఎన్ని ఫీట్ రోడ్? 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్. సైడ్ కి 30 ఫీట్ రోడ్ పెద్దదే ఇది, నేను చెప్పాలి. అవును సార్, 30 ఫీట్ ఉంది, మళ్ళీ 40 ఫీట్ రోడ్ ఉంది. ఇంటర్నల్ రోడ్స్ 30 ఫీట్ 40 ఫీట్ రోడ్, తార్ రోడ్స్ అండి. తార్ రోడ్ వస్తుంది. ఓకే రైట్. ఇక్కడ ఇంకా చెట్లు అవి ఏమన్నా వస్తాయన్నా? మేము చెట్లు కూడా పెట్టామండి. రోడ్ సైడ్ అంతా అవెన్యూ ప్లాంటేషన్ వస్తుంది. సో ప్రతి సైట్ ముందు కూడా చెట్లు ఉంటుంది. కంప్లీట్ గా గ్రీనరీగా ఉంటుంది సార్ లేఅవుట్ మొత్తం డెవలప్ అయ్యాక. రైట్ అన్న. ఇప్పుడు సైట్ నేనే తీసుకున్నాను అనుకో, నాకు ఇంత బడ్జెట్ లో మీరు ఇల్లు కట్టించి ఇవ్వగలరా? చేయగలము. దానికి లోన్ వస్తుందా? లోన్ వస్తుంది, ఇల్లు కట్టడానికి లోన్ వస్తుంది. మన కంపెనీ RR ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ తరపునే ఆర్కిటెక్ట్స్, బిల్డర్స్ అంతా ఇన్ హౌసే ఉన్నారు, మన కంపెనీలోనే ఉన్నారు. అంటే మన కస్టమర్స్ కి వాళ్ళ బడ్జెట్ బట్టి, ఇప్పుడు కొద్దిమంది కస్టమర్స్ నాకు 30 లక్షల్లో డబుల్ బెడ్రూమ్ కావాలంటారు, కొద్దిమంది 60 లక్షల్లో కావాలంటారు. వాళ్ళ బడ్జెట్ బట్టి మనము డిజైన్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇప్పుడు సైట్ తీసుకునే ఒకరు వచ్చారనుకోండి, సైట్ రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు మీరే ఉంటారా, ఇంకెవరన్నా ఉంటారా? లేదు, మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 1 year అయిందండి. మనకు ప్రమోషన్ కంప్లీట్ హ్యాండ్ ఓవర్ మొత్తం 1 year మన చేతిలోనే ఉంటుంది ప్రాజెక్ట్. మీ చేతిలోనే మనం బుకింగ్స్ చేసేసి కన్స్ట్రక్షన్ కూడా మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తాం. A to Z మనం చూసుకుంటాం. బుకింగ్ చేసినప్పటి నుంచి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు మనదే రెస్పాన్సిబిలిటీ. అది ప్లాట్ కొన్న వాళ్ళకైనా మరి ఇల్లు కట్టే వాళ్ళకైనా కంప్లీట్ గా మనం రెస్పాన్స్ తీసుకుంటాం. అన్న ఇప్పుడు ఎంత ఖర్చు కావచ్చు ఒక ఇల్లు కట్టడానికి? ఇక్కడ ఎంత ఖర్చు కావచ్చు సార్? మినిమం మనము 30-40 సైట్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే మనము బడ్జెట్ సెగ్మెంట్ ఇల్లులే ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్కువ ఎవరు అంతగా ఇన్వెస్ట్ చేయరు, ఎందుకంటే ఇట్ ఈస్ అవుట్స్కర్ట్స్. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కన్స్ట్రక్షన్స్ చేస్తారు. కాబట్టి డబుల్ బెడ్రూమ్ మనము స్టాండర్డ్ గా 30 లక్షల్లో ఇవ్వాలనుకుంటున్నాం. డబుల్ బెడ్రూమ్ వితౌట్ డూప్లెక్స్ డబుల్ బెడ్రూమ్ విత్ డూప్లెక్స్ అంటే అది ఒక 35 lakhs అవుతుంది. 5 లక్షలు మన టేస్ట్ బట్టి కస్టమైజేషన్ బట్టి అటు ఇటు. బట్ ఇండస్ట్రియల్ పీపుల్ కి, ఇండస్ట్రియల్ ఓనర్స్ కి ఈ ప్లేస్ ఒక వరం లాంటిదే చెప్పాలంటే. ఎందుకంటే మనకు 30 లక్షల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అది విత్ సైట్ అంటే ఎక్కడ చిక్కదు మనకు. అవును అన్న, వాళ్ళు పేపర్స్ అవి ఇవి క్యారీ చేస్తా అంటారు, లాడ్జుల్లో ఉండేకి అవ్వదు. అవును, ఊర్లోకి పోవాలంటే, ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ఊర్లోకి పోవాలంటే 30-40 కిలోమీటర్స్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇండస్ట్రీ నుంచి ఊరికి పోవాలంటే బాధ. సో ఇక్కడ దగ్గరలో తీసుకుంటే, ఇండస్ట్రీ నుంచి ఒక 10 kilometers లోపల సరౌండింగ్ లో ఇక్కడ తీసుకుంటే వాళ్ళు విత్ ఇన్ 15-20 minutes వచ్చేది. ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఇండస్ట్రీకి చేరుకోవచ్చు, ఈజీగా చేరుకోవచ్చు. ఇంకోటి ఏమంటే మెయిన్ పాయింట్, కాంపౌండ్ వాల్ వస్తుంది, చుట్టుపక్కల ఫుల్ కాంపౌండ్ వాల్ వస్తుంది, సెక్యూరిటీ ఉంటుంది 24/7, CCTV సర్వేలెన్స్ ఉంటుంది, CCTV ఉంటుంది. సో ప్రాబ్లం ఉండేలేదు, సెక్యూరిటీకి ఏం ప్రాబ్లం ఉండేలేదు. ఇంకోటి పొద్దున్నే లేస్తే చల్లగా ఉంటుంది, జీరో పొల్యూషన్. పొల్యూషన్ ఏ రకంగానూ లేదు. ఆటోలు తిరగడం సౌండ్ తప్పితే ఇంకేమి రాదు ఇక్కడ నన్ను అడిగితే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ దాదాపు 160 సైట్లు అన్న. 160 సైట్లు ఉన్నాయి. అందులో 30 వచ్చి కియా వాళ్ళు తీసుకునేసినారు. ఇంకెవరైనా తీసుకున్నారు? ఇంకా హిందూపూర్ వాళ్ళు కొంతమంది తీసుకున్నారు, మళ్ళీ బెంగళూరులో కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఇంకెన్ని ఉన్నాయి నా సైట్లు? ఇప్పుడు వచ్చి ప్రెసెంట్ మన దగ్గర 120 సైట్లు ఉన్నాయి. 160లో 120 మాత్రమే మిగిలినాయి. నాకు తెలిసి ఇంకా మహా అంటే 1 month లోపల అయిపోవచ్చు అన్న. 3 నెలలు పడుతుంది, 3 months పడుతుంది. 3 months మినిమం టైం తీసుకోవచ్చు. అంత లోపల దాని తర్వాత అయినా కూడా పర్వాలేదు, కానీ మీరు అయినంత త్వరగా. ఇంకోటి చాలా చీప్ రేట్ అండి, డెడ్ చీప్ రేట్ నన్ను అడిగితే. 6 లక్షల రూపాయలు కండ్లు మూసుకొని కట్టచ్చు. 30-40 సైట్ ఊర్లో కొనాలంటే దాదాపు 50-60 లక్షల పైన. అది ఏమి ఊరు అవుట్స్కట్స్ లో. ప్లస్ ఊరు లోపల కొనాలంటే 1 కోటి రూపాయల పైనే కదన్నా. ఇక్కడ 6 lakhs దొరుకుతుందంటే కండ్లు మూసుకొని తీసుకోవచ్చు. ఇంకోటి ఫ్యూచర్ లో ఈ చుట్టుపక్కల ఇంకొక ఫ్యూచర్ అంటే ఇంకా ఏదో 50 ఏళ్ళ తర్వాత కాదు, కనీసం ఒక 5 to 10 years లోపల
చుట్టుపక్కల టోటల్ బిల్డ్ అవుతా ఉంది, ఎందుకంటే ఎక్కువ అన్ని సేల్ చేస్తా అన్నారు. సేల్ చేస్తా అన్నారు. ప్లస్ ఇంకోటి సేల్ కూడా అయిపోయినాయి, సేల్ కూడా అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల 10 కిలోమీటర్స్ రేడియస్ లో దాదాపు 5-6 SEZ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే ఇండస్ట్రీస్ అన్ని వస్తుంది సార్. అవంతా వస్తే ఒక నెక్స్ట్ ఒక 5 ఏండ్ల టైంలో మనం ఇప్పుడు 6 లక్షలు పెట్టిండే సైట్ తక్కువ అన్నా కూడా మనకు ఒక 20 నుంచి 25 లక్షల మధ్యలో అవుతుందండి, మాక్సిమం 5 ఏండ్లలోనే, నాట్ మోర్ దాన్ దట్. సో ఇప్పుడు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్, డబుల్ ట్రిపుల్ కూడా కావచ్చు. ఇంకొకటి ఏమంటే ఈ ఇండస్ట్రీ వాళ్ళు వెతుకుతా అంటారు, ఇప్పుడు ఇంజనీర్లు వస్తారు, లేదంటే మేనేజర్స్ వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళంతా వాళ్ళ ఇండస్ట్రీ తరపు నుంచి వస్తా అంటారు. వాళ్ళకి విలాస్ కానీ లేదంటే లాడ్జుల్లో ఉంచడం కానీ అంతగా బాగుండదు. వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడ తీసుకొని ఒక బిల్డింగ్ కట్టించేస్తే వాళ్ళు మేనేజర్స్ కానీ వాళ్ళని కానీ ఇక్కడ ఉంచచ్చు కదా, ఉంచచ్చు. బాగుంటుంది. మంచి ఏరియా బ్రదర్, ఇది చాలా బాగుంది. మీకోసం చాలా వెతికి నవీన్ బ్రోని పట్టుకొని ఈ వీడియో చేస్తాను. ఆయన కూడా చాలా బిజీగా ఉన్నాడు, ఇప్పుడు సండే కాబట్టి దొరికినాడు కదన్నా, సండే కాబట్టి దొరికినాడు, లేకపోతే ఈయన దొరకరు మామూలుగా. నేను బాలు అన్న ఇద్దరు వెతికి పట్టుకొని వచ్చినాము. ఈ చూడండి లాస్ట్ 120 సైట్స్ అన్న. ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ అన్నారు కదా, అవి ఏమైనా ప్రైజెస్ అప్ అండ్ డౌన్ అవుతుందా? కొద్దిగా వేరియేషన్ ఉంటుందండి. ఎంత వేరియేషన్? లైక్ అది వచ్చేసి ఒక మన రేట్ పర్ స్క్వేర్ ఫీట్ పైన ఒక 50 రూపీస్ ఎక్కువ ఉంటుంది, కార్నర్ ప్లాట్ మాత్రమే. ఒక 2 lakhs ఎక్కువ అంతే అండి. మామూలు సైట్ కంటే నార్త్ ఈస్ట్ కార్నర్ సైట్ అనేది ఒక 1.5 నుంచి 2 lakhs అంత లోపల అప్ అండ్ డౌన్ కావచ్చు. అంతే. మీరు ఎవరన్నా కానీ ఫస్ట్ ఇప్పుడు ఈ సైట్ చూసేటప్పుడు మీరు నాకు కానీ నవీన్ బ్రదర్ కానీ ఫోన్ చేస్తే అలా మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్. నా నంబర్ వచ్చేసి 9590019829. ఓకే, నవీన్ అన్న నంబర్ విన్నారు కదా. నాది వచ్చేసి 9866572070. ఇద్దరిలో ఎవరికి ఫోన్ చేసినా కూడా మేము సైట్ దగ్గర పిలుచుకొని వచ్చి చూపిస్తాం. నాకు ఫోన్ చేసినా పర్వాలేదు, నవీన్ బ్రదర్ ఫోన్ చేసినా కూడా పర్వాలేదు. ఏమంటే ఆయన ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఉంటారు. మార్కెటింగ్ ఆఫీస్ ఉంది, ఇదే మన మార్కెటింగ్ ఆఫీస్. ఓకే, ఇక్కడే మార్కెటింగ్ ఆఫీస్ కూడా ఉంది. సో మనకి ఇక్కడ ఆల్ టైమ్ మన ఎంప్లాయీ ఉంటారు. సో మీరు ఈయన మా ఇద్దరికి ఎవరికి ఫోన్ చేసినా అంటే పర్లేదు. రైట్. మార్కెటింగ్ ఆఫీస్ కూడా లేఅవుట్ లోనే ఉంది. రైట్. ఓకే, ఇదంతా తార్ రోడ్ వస్తుంది ఇదంతా. తార్ రోడ్. ఇవేం బోర్డ్స్? సో ప్లాట్ నంబర్లా? ఇది ప్లాట్ నంబర్ వేసామండి, అంటే ఐడెంటిఫికేషన్ కి. సో ఏ ప్లాట్స్ ఎక్కడ వస్తుందని చెప్పేసి దీనిలో క్లియర్ గా మెన్షన్ చేసింది. ఓకే, ఆర్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గ్రీన్ వే అనేది దీని పేరేనా? కరెక్ట్. రోడ్ నంబర్స్ కూడా ఇచ్చారు, ప్లాట్ నంబర్స్. 42 నుంచి 49 ఇటు, 48 నుంచి 50 అట్లా. ఓకే, వెరీ గుడ్. ఇదంతా డ్రైన్ సిస్టమ్, రెయిన్ వాటర్ ఇదంతా రెయిన్ వాటర్ ప్లస్ డ్రైనేజ్ వాటర్ అంతా. డ్రైనేజెస్ అంతా అండర్ గ్రౌండ్స్. ఇప్పుడు కరెంట్ ఎట్లా వచ్చిందన్న సార్? మనకి ఇప్పుడు లేఅవుట్ లో ఓవర్ టాపే సార్, అంటే ఓవర్ టాపే వస్తుంది, లైట్ పోల్స్ వస్తాయి, వేస్తాం. అంటే పోల్స్ వేసి రైట్. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక 3-4 days లో వస్తే మీరు సైట్ రిజిస్ట్రేషన్ చేయించేస్తారా? ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది మొత్తం ల్యాండ్ మొత్తం వాస్తు ప్రకారము చాలా బాగుంది అట్లా అని చెప్తా అన్నారు. మన లేఅవుట్ లో ఓన్లీ ఈస్ట్ వెస్ట్ మాత్రమే ఉంది. 90% ఈస్ట్ వెస్టే ఉంది ప్లాట్స్. కాబట్టి మెయిన్ పాయింట్ వేప చెట్లు బాగా ప్లాన్ చేసింది. వేప చెట్లు చుట్టూ వేప చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా. యాక్చువల్ గా ఇది పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. వేప చెట్లు ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనేది ఇది. చూడండి, ఆ బండ్లు పోతున్నాయి కదా, మెయిన్ రోడ్డు ఉండేది కూడా అదే. రోడ్డు నుంచి అంతా ఒక 15 meters 20 meters అన్న, అంతా మాక్సిమం 30 meters. కార్లో దిగడము లేఅవుట్ లోపలికి వచ్చేయచ్చు అన్నమాట. ఇంకా లాస్ట్ 120 sites ఉన్నాయి. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే తొందరగా వచ్చి తీసుకోండి. ఏ రకమైన ఇబ్బంది లేదు. నవీన్ బ్రదరు దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి ఈ బిజినెస్ చేస్తా అన్నారు. వీళ్ళు ఏమన్నా 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. క్లియర్ టైటిల్ లేకుంటే ఈయన కూడా ముట్టుకోడు. క్లియర్ టైటిల్ లేదు అంటే ఈయన టచ్ కూడా చేయడు ల్యాండ్ ని. సో ఈయన క్లియర్ టైటిల్ ఉంది కాబట్టే మేము కూడా అన్నం నమ్ముతున్నాం కాబట్టే ఈ సైట్ దగ్గరకు వచ్చి చూపిస్తున్నాం. ఇంకోటి 6 lakhs లో 30-40 సైట్ ఇప్పుడు తీసుకొని పెట్టుకున్నా కూడా ఒక 5 to 10 years లోపల కనీసం 3 వద్దండి, డబల్
ఈజీగా వస్తుంది. డబల్ అమౌంట్ పిల్లలకి ఎప్పుడన్నా ముందుకు పెళ్ళిళ్ళకి కానీ అల్లునికి ఇచ్చే కానీ పెళ్ళి అయితే బిడ్డకి సార్కి ఇస్తారు కదా, అల్లునికి గిఫ్ట్ కింద ఇవ్వడానికి కానీ ఇది ది బెస్ట్ ప్లేస్. ఇది మెయిన్ పాయింట్, వాయిస్ లేదు, నాయిస్ లేదు, ఇక్కడ నాయిసే లేదు. హ్యాపీగా మేము అప్పటి నుంచి నిలుచుకుంటేనే ఫ్రీగా ఉందన్నమాట కదన్నా. మీరైతే ఇంకా చిల్ అవుతా అంటారు బాగా. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. వర్షాకాలం వస్తే ఇక్కడ సూపర్, ఎందుకంటే బాగా గ్రీనరీ ఎక్కువ ఉంది. ఆంధ్రాలో గ్రీనరీ ఉండడం చాలా తక్కువ. అది మన సైడ్ రాయలసీమ సైడ్ గ్రీనరీ ఉండడం చాలా తక్కువ. అది ఇక్కడ మన హిందూపురం నుంచి 17 కిలోమీటర్స్, 17 15 17 ఎగ్జాక్ట్ 17 కిలోమీటర్స్ ఈ ప్లేస్ వస్తుంది. గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, చూస్తానండి. లేపాక్షి నుంచి ఎన్ని కిలోమీటర్లు? 5 కిలోమీటర్స్ లేపాక్షి. ఇట్లా ఇది కొడికొండ 10, ఇక్కడ నుంచి సైట్ నుంచి కొడికొండకు 10, ఇక్కడ నుంచి కియా ఫ్యాక్టరీ మినిమం పెనుగొండ 45 కిలోమీటర్స్. నేను వచ్చినప్పుడు చూశాను బోర్డు. పెనుగొండ నుంచి కియా ఎంత ఒక 2 కిలోమీటర్స్ ఉందా పెనుగొండ నుంచి? అంతే లేరా? పెనుగొండ నుంచి ఒక 2 కిలోమీటర్స్ కియా ఉంటుంది. ఇక్కడ నుంచి కార్లో వెళ్తే అంతా కరెక్ట్ ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ లోపల రీచ్ అవ్వచ్చు. ఇదిగోండి సెక్యూరిటీ డాగ్స్ కూడా వచ్చేసినాయి అప్పుడే. ఏమన్నా మీవేనా కుక్కలు? సార్ మేమే ఇప్పుడు ప్రెసెంట్ లేఅవుట్ డెవలప్ అయ్యేంత వరకు మన లేఅవుట్ చూసుకుంటా ఉంటది, ఎందుకంటే మొత్తం అంతా వర్కర్స్ అంతా చేస్తూ ఉంటారు. రైట్. ఇప్పుడు ఈ రోడ్డు ఇవన్నీ ఎన్ని రోజుల లోపల అయిపోతాయి? ఒక 3 నెలల్లో లేఅవుట్ డెవలప్ 3 months లో టోటల్. అంత లోపల సైట్లు తీసుకుంటే మేలు అనిపిస్తుంది కదా అందరూ. ఏమన్నా నెగోషియబుల్ ఉందా సైట్? సార్ ఇప్పుడు మనకి ఇన్స్టాల్మెంట్ ప్లాన్లో అయితే నెగోషియబుల్ లేదు, ఎందుకంటే 6 లక్షలు అనేది చాలా తక్కువ అమౌంట్లో ఇస్తున్నాం. ఇక్కడ ఏ బిల్డర్ ఇవ్వట్లేదు ఆ ప్రైస్ లో. సో మనం ఇప్పుడు అవుట్ రేట్ అంటే వాళ్ళు డైరెక్ట్ గా అమౌంట్ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటాము అంటే అప్పుడు మనం తగ్గిస్తాం, కొద్దిగా తగ్గిస్తాం సార్ రేట్. స్లైట్లీ నెగోషియబుల్. స్పాట్ క్యాష్ అయితే డైరెక్ట్ గా మీరు సైట్ రేట్ లేదు పెట్టగలను అట్లా వస్తారు కదా, వాళ్ళకి స్లైట్లీ నెగోషియబుల్. చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దండి, స్లైట్లీ నెగోషియబుల్. ఇంకోటి ఏమంటే మన ఛానల్ తరపు నుంచి వచ్చినామని చెప్పండి, ఏమన్నా చేస్తే కొంచెం కన్సిడర్ చేస్తే ఏమన్నా ఇంకా వాళ్ళు చెప్పడానికి కూడా బాగుంటుంది అనమాట. అయినంత త్వరగా వచ్చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోస్ట్లీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూపూర్ భరత్ బ్లాగ్స్, కెమెరామెన్ బాలుతో సైనింగ్ ఆఫ్. ఇక్కడ చుట్టుపక్కల ఇప్పుడే ఒక నెమిల్ని చూసాను. నెమిళ్ళు, జింకలు, కుందేళ్ళు అన్నీ వస్తాను. అసలు అట్లా జీవాలు తిరుగుతున్నాయంటే ఇంక ఈ ప్లేస్ ఇంకెంత బాగుందనేది మీరు లెక్కేసుకోండి. అక్కడ దూరంగా ఒక నెమిళ్ళు చూసాను. బ్రదర్ చెప్తా అన్నారు జింకలు వస్తాయి, నెమిళ్ళు వస్తాయి, చాలా బాగుంటుంది అట్లా అని చెప్పేసి. మీరు ఒక 2 తెచ్చుకొని పెంచుకున్నా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి వెదర్ అయితే సూపర్, చాలా కూల్గా ఉంది. అయినంత జల్దీ వచ్చి బుక్ చేసుకున్న ఫ్రెండ్స్. మళ్ళీ అయిపోయింది ఇక్కడ సైట్లు అయిపోయినాయంటే మాత్రం మళ్ళీ బాధపడద్దు.